అన్నదాతలకు నీరందించే లిఫ్ట్ ఇరిగేషన్ వ్యవస్థనే దొంగలు టార్గెట్ చేశారు. ప్రభుత్వ ఆస్తులకే రక్షణ కరువైందా అన్న ప్రశ్న ఇప్పుడు జగిత్యాల జిల్లాలో కలకలం రేపుతోంది. ధర్మపురి మండలం రాయపట్నంలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం రాయపట్నం గ్రామంలో గోదావరి నది వద్ద ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ రైతుల పాలిట వరప్రదాయిని. అయితే ఇక్కడి సబ్స్టేషన్ ట్రాన్స్ఫార్మర్ పై కన్నేసిన గుర్తు తెలియని వ్యక్తులు అందులోని విలువైన కాపర్ను దొంగిలించారు. దీనివల్ల లిఫ్ట్ నిర్వహణకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. అత్యంత బరువైన ప్రమాదకరమైన ట్రాన్స్ఫార్మర్ను ధ్వంసం చేయడం స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది. అయితే ఈ విషయం తెలిసిన వెంటనే రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సీరియస్ గా స్పందించారు. కేవలం అధికారులకు ఆదేశాలిచ్చి సరిపెట్టుకోకుండా స్వయంగా రంగంలోకి దిగారు. విషయం తెలిసిన కాసేపటికే ఆయన రాయపట్నం చేరుకున్నారు. స్థానిక మండల నాయకులతో కలిసి లిఫ్ట్ ప్రాంతాన్ని దొంగతనం జరిగిన తీరును మంత్రి పరిశీలించారు. అసలు ఇది ఎలా జరిగింది, భద్రతా వైఫల్యం ఎక్కడుంది అని ఆరా తీశారు. ప్రభుత్వ ఆస్తులను, అందులోనూ రైతుల ప్రయోజనాలకు సంబంధించిన పరికరాలను ధ్వంసం చేస్తే ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి.